ఎన్ఆర్ఐ వింగ్ లో ఉంటూ అమ్మ నా బూతులు మా లేడీస్ మీద వీడియోస్ పెడుతుంటారు. ఆ ఇద్దరు ఉంటారు, డాక్టర్ చింత అని ఇంకొక ఆయన ఎవరో ఉంటారు, ఒక ఆయన. వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఖండించరు. బోరగడ్డ అనిల్ యాదవ్ పేరుకు మీ పార్టీలో లేకపోయినా విష ప్రచారాలు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ దిగజారిపోతున్నా అతన్ని ఆపే ప్రయత్నం కానీ అతని మీద కేసులు పెట్టే ప్రయత్నం కానీ చెయ్యరు. కళ్ళు మూసుకొని రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని, అసభ్యకరమైన మాటలను ప్రోత్సహించే మీరు, ఎస్పెషల్లీ మీ మంత్రులు, రోజా గారు ఎత్తుకుంటే ఆడాల గురించి చీప్ గా మాట్లాడడం, వ్యక్తిగత జీవితం నుంచి మాట్లాడడం, సీఎం గారు పబ్లిక్ మీడియా వ్యక్తిగత జీవితం నుంచి మాట్లాడడం, వీళ్ళు నీతుల గురించి, నిబద్ధత గురించి మాట్లాడతారు. మేము వినాలి, తోలో క్యాలిఫ్లవర్ పెట్టుకుంటాం. మరి మేము కాసేపు నేను చెప్తుంటే వినడానికి. దెన్ నాన్ లోకల్ లోకల్ అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో. మళ్ళీ మీ రోజా గారు లోకలా అండి? అదే ఊరు, ఆమె ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తుంది? మీ అనిల్ యాదవ్ గారు ఎక్కడ కంటెస్ట్ చేయబోతున్నారు సార్? మిథున్ రెడ్డి గారు ఏ కాన్స్టిట్యుయెన్సీ, ఆయన ఎక్కడి నుంచి అర్జుగా మీరు వేశారు సార్? అలాగే ద్వారకానాథ్ రెడ్డి గారు ఆయన ఏ కాన్స్టిట్యుయెన్సీ? పెద్దిరెడ్డి గారు తమ్ముడు ఎక్కడ కంటెస్ట్ చేస్తున్నారు సార్? ఇలా చెప్పుకుంటూ పోతే మీ భాగవతం కోకొల్లు ఉంది. సో మీ పని మీరు చూసుకుంటూ ఎదుటోళ్ళ పనిలోకి వేలు పెట్టకుండా చాలా మంచిది. ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాను సార్, వీళ్ళ మొదటి పరాపజయం పిఠాపురం నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, మేమంటున్న మాట కూడా కాదు, ప్రజలు అంటున్న మాట. పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ప్రజల పక్షాన పోరాడుతూ ఆయన పనితీరు ప్రజలు గమనిస్తున్నారు. ఒక అధికార పార్టీగా ఉంటూ మీరు ప్రజలను హింసిస్తున్నారో, ఎంత అరాచకాలు సృష్టిస్తున్నారో, ఎంత హేళన చేసి ప్రజల బ్రతుకుల గురించి మీరు మాట్లాడుతున్నారో ప్రజలు గమనించట్లేదా? ఈరోజు డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏపీ మారిందంటే అది మీ పుణ్యం కాదా? మీ విజయసాయిరెడ్డి పుణ్యం కాదా? మీ దశబల్ల భూముల కోసము, మీ అక్రమ కబ్జాల కోసం వైజాగ్ ని క్యాపిటల్ గా మార్చుకున్నామని ఇన్ని రోజులు అనుకున్నాం. ఈ డ్రగ్స్ ని తరలించుకోవడం కోసం మీరు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా డ్రగ్స్ కి మార్చుకోవాలంటే ఒక క్యాపిటల్ మీకు అనువుగా ఉండాలని వైజాగ్ ని మీరు పోర్ట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ అనువుగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని క్యాపిటల్ గా పెట్టుకుని దానికి అనువుగా చేసుకోవాలని రాష్ట్రంలో ఉన్న యువతని పాడు చేయాలని చూస్తున్నారన్న ఇంటెన్షన్ మా బుర్రలకు రాలేదు. చివరాఖరికి ఇప్పుడు వచ్చి నిజంగా మంచి పని అయింది. ఒకవేళ వెంకటరెడ్డి గారు దీని డిఫెండ్ చేసుకుంటారేమో, డ్రగ్స్ కి మాకేం సంబంధం, సిబిఐ పరిధిలో ఉంది. మళ్ళీ పోలీసులు అతి ఉత్సాహం ఎందుకు ప్రదర్శించారు? ఆ విషయం మీరు చెప్పాలి. పోలీసులు సిబిఐ వారు సహకరించకపోవడం ఏంటి, అక్కడ సిబ్బంది సహకరించకపోవడం ఏంటి? సంధ్య ఆక్వా అనేది ఎవరైతే ఇది ఉన్నారో అతని పేరు నాకు వీరభద్రరావు, మీ వైసీపీ కార్యకర్త కాదా, సీనియర్ మోస్ట్ లీడర్ కాదా? ఇటువంటి మనం ఆలోచించుకుంటా పోతే మీరు డిఫెండ్ చేసుకుంటారు, మేము అటాక్ చేసే మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి వాస్తవాలు తెలుసుకుంటే భవిష్యత్తు లేకుండా చేయడం కాకుండా యువతని పాడు చేసే విధంగా ఎలక్షన్స్ చివరికి వస్తున్న టైంలో మనం కుక్కర్లు వేస్తున్నాం, చీరలు పంచుతున్నాం, డబ్బులు పంచుతున్నాం, అయినా కూడా ఓట్లు పడతాయో లేవో, యువత కీలక పాత్ర ఈసారి పోషించబోతోందన్న ఇంటెన్షన్ తో గంజాయిని విచ్చలవిడిగా అందించి, దానికి కూడా ఎందుకు అంటున్నానంటే ఎక్కడ పట్టుబడినా, ఏపీలో పట్టుబడడం లేదు, బయట రాష్ట్రాల్లో పట్టుబడుతుంది. అంటే మనకు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. 13,000 ఎకరాలను మీరు కాల్ చేసి దాన్ని కట్టడి చేశారంటే 8,000 ఎకరాల సాగు జరుగుతూ ఉంటది. ఇటువంటి అంశాలు మీరు పట్టించుకోకుండా గంజాయి నివారణ చర్యలు చేపట్టడం. ఈరోజు డ్రగ్స్ కొకైన్ 25 కేజెస్ కొకైన్ అంటే 25,000 కేజెస్ కొకైన్ అంటే ఆశ్చర్యంగా ఉంది సార్, ఆశ్చర్యంగా. అంటే డ్రై ఈస్ట్ రూపంలో రాష్ట్రానికి తీసుకొని వచ్చేసి దాన్ని ఫిల్టర్ చేసి మీరు యువతకు అందించాలని